2024 జేఈ మెయిన్స్ యాస్పిరెంట్స్ అయిన శ్రీ వశిష్టార్చ సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మా తరపున శుభాశీస్సులు. యాజ్ ఏ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ వైజ్గా మీకు కొన్ని ఈ 4 or 5 days స్పాన్లో ఏ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అనే దాని మీద డిస్కషన్ చేద్దాం. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ వైజ్గా వచ్చినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ కావాల్సింది ఫార్ములా, కాన్సెప్ట్, అప్లికేషన్స్. ఈ మూడిటి మీద మనకి పర్టికులర్గా గ్రిప్ ఉన్నప్పుడే ఏ క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. గత 4 yearsలో పర్టికులర్గా మ్యాథమెటిక్స్ వైజ్గా వచ్చేటప్పటికి కొంత లెందీ క్వశ్చన్స్, అలాగే కొంత టఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎంత టఫ్గా ఇచ్చినప్పటికీ కూడా మనకి 99% కావాలి అన్నప్పుడు, టఫ్గా ఉన్నప్పుడైనా సరే మినిమం 60 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే కంపల్సరీ మనకి మంచి క్యాంపస్లో సీట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో పర్టికులర్గా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మ్యాథ్స్లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే కంపల్సరీ మీకు ఆ ఫార్ములా, కాన్సెప్ట్ మీద, అప్లికేషన్స్ మీద కొంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అవగాహన పెంచుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది. మీకు ప్రిపరేషన్లో కూడా పర్టికులర్గా మనకి మ్యాథమెటిక్స్లో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. గత ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్క టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఏంటనేది చూస్తే ఆ టాపిక్ వారీగా మనం సెలెక్ట్ చేసుకొని కనుక కొంత ప్రిపరేషన్ కనుక ఎక్కువ చేసుకోగలిగితే మన గ్యారంటీగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 30 క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ వైజ్ చూసినప్పుడు ఫస్ట్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ లీనియర్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ దీనిలో 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అట్లానే 3D జామెట్రీ, ఇది కూడా చాలా ఈజీ టాపిక్ మ్యాట్రిసెస్ వైజ్గా చూసినప్పుడు. ఆ 3D జామెట్రీలో కూడా పర్టికులర్గా 2 క్వశ్చన్స్ మనకి ఎప్పుడూ కూడా వస్తూనే ఉన్నాయి. ప్రాబ్లం అనేది మిస్ కాకుండా మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనకి వెయిటేజ్ ఉంటూ మనం చదివే టైం తక్కువగా, సిలబస్ తక్కువగా ఉండేటువంటి చాప్టర్లు కనుక పర్టికులర్గా చూసినప్పుడు అందులో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్లో ఆ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మనం పర్టికులర్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రాబ్లం మిస్ అవ్వదు. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్, ఇది కూడా చాలా చిన్న టాపిక్. దాని మీద కూడా కనుక మనం కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు అందులో కూడా ప్రాబ్లం మనకు మిస్ కాదు. చాలా తక్కువ స్పాన్లోనే, టైంలోనే మనం దాన్ని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లం అనేది మిస్ కాకుండా కూడా ఉంటుంది. ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏం పెద్దగా దానిలో మనకి అడగటం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, ఇది కూడా చాలా చిన్న చాప్టరు. కంపల్సరీ మనం గట్టిగా ఒక 2 or 3 hours కనుక కూర్చోగలిగితే ఆ చాప్టర్ని కూడా మనం పర్టికులర్గా ఆన్సర్లు చేయడానికి స్కోప్ వస్తుంది. అలాగే ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా సిలబస్లో మనకి సెట్స్ అండ్ రిలేషన్స్ ఒకటి, అలానే మ్యాథమెటికల్ రీజనింగు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ పర్టికులర్గా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా అంత ఎక్స్టెన్షన్గా ఉండదు, కానీ మనం ఎక్స్ట్రా చాప్టర్ కింద అది కూడా కన్సిడర్ చేసుకొని మనం చేసుకోవాలి. ఆ టాపిక్ ఒకటి. వీటి మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే 1 or 2 క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏరియాస్ అండర్ ది కర్వ్స్ ఒకటి క్యాలిక్యులస్ పార్ట్కి వచ్చినప్పుడు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఈ 2 టాపిక్స్లో మస్ట్ అండ్ షుడ్గా 2 or 3 క్వశ్చన్స్ కూడా మనకి వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే మ్యాక్సిమా మినిమాలో కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళినప్పటికీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే కొంత ప్యారలల్గా ఈజీగానే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి స్కోప్ వస్తుంది. ఇలాగే రిమైనింగ్ వెక్టర్ ఆల్జీబ్రా కావచ్చు, అలాగే స్ట్రైట్ లైన్స్ జామెట్రీ పార్ట్ కావచ్చు, అలాగే సెకండ్ ఇయర్ సర్కిల్స్ కావచ్చు,
అలాగే కానిక్ సెక్షన్లో పర్టికులర్గా పెరాబోలా కాన్సెప్ట్ కావచ్చు, అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మీకు పర్టికులర్గా మీకు స్కోర్ పెంచుకోవడానికి, ప్రాబ్లం మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉండేట్లుగా ఉంటుంది. అలాగే రిమైనింగ్ టాపిక్స్ని కూడా వదిలిపెట్టకుండా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సక్సెస్ సాధిస్తారని మా తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.